తలదువ్వుకోవడం కోసం మనం దువ్వెనను వినియోగిస్తాం. కానీ ఆ దువ్వెనను చిన్నారి శిశువులకి వినియోగించరాదు అని చెప్తారు. మరి ఏ వయసు నుంచి ఆ శిశువులకి దువ్వెనను వినియోగించవచ్చు? చిన్నారి శిశువులకు సంబంధించి అనేక సంస్కారాలు మనకున్నాయి. జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చూడాకరణం ఇవి చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా మరి ఒక 2 సంస్కారాలు కూడా ఉన్నాయి. ఒకటి ఇంటిలో నుంచి బయటకు తీసుకువెళ్ళడం, గృహంలో నుంచి వెలుపలికి తీసుకువెళ్ళడం. సూర్యకాంతి సోకే విధంగా ఆ శిశువును ఇంటిలో నుంచి వెలుపలికి తీసుకువెళ్ళే ముహూర్తం కూడా చూడాలి, తిథివారం కూడా చూడాలి. లేకపోతే అదే పనిగా వాడికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, దెబ్బలు తాగుతూ ఉంటాయి. సమయం చూచి ప్రసవించిన అనంతరం ఆ శిశువును ఇంటిలో నుంచి బయటకు తీసుకువెళ్ళాలి. ఇది లక్షణం, ఇది శాస్త్రం, ఇది సంస్కారం, సంప్రదాయం. అలాగే శిరస్సు పైన ఆ కపాలం మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. బ్రహ్మ కపాలం అన్నట్టుగా చెప్తారే, ఈ పైన సహస్ర దళముల మధ్యన ఉండేటటువంటి ఈ కపాలం స్కల్ మధ్యలో అంత చిన్న భాగం ఖాళీగా ఉంటుంది. చిన్నారి శిశువు, ఇన్ఫాంట్ అంటాం మనం. ఆ శిశువుకు మనం గమనించవచ్చు. తల్లి, అమ్మ, నానమ్మ ఎవరైనా కూడా శిశువుకు నెత్తికి తైలం అలదే సమయంలో ఇలా కింది నుంచి పైకి తీసుకెళ్తారు. మాడు పైకి, మధ్యలోనికి. తైలం పైన రాచి కిందికి తీసుకురారు. కింది నుంచి పైకి, కింది నుంచి పైకి. చర్మం సాగే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి చిన్ననాడు పొరపాటుగా ఆ సేవ చేసేటటువంటి వారు పైనుంచి కిందికి చర్మాన్ని నూనెతో అలదినట్లయితే వృద్ధ రూపం వస్తుంది. దిగువ నుంచి పైకి తీసుకువెళితే చర్మం సాగే లక్షణాన్ని నియంత్రించుకొని యవ్వనంగా కనిపిస్తారు. ఈ మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందుకే ఆ శిశువులను తల్లి, నానమ్మ, దాయ చూచేవారు తప్ప ఎవరికీ ఇతరులకు ఇవ్వకూడదు. అలాంటి ఆ శిశువు శిరస్సు పైన కేశ సంస్కారం చేయడం కోసం దువ్వెనని వినియోగించాలి. దువ్వెనకు సంబంధించిన వృత్తాంతం ఎవరు కనుక్కున్నారు, ఎవరు ముందుగా వాడారు అనే అంశాలను విష్ణు ధర్మోత్తర పురాణం తెలియజేస్తుంది. చేతి వేళ్లతో ఇలా ఉండే దువ్వుకునే లక్షణం కాస్త గంధపు చెక్కలతో, తదుపరి ఏనుగు దంతపు దువ్వెనతో ఇలా మారుతూ క్రమేణా నేటి కాలానికి ప్లాస్టిక్ ప్రపంచంలోనికి వచ్చేసాం. కేశ సంస్కారం చెయ్యాలి, దువ్వుకోవాలి. ఈ దువ్వెన చేతి వేళ్ళు కాకుండా సాధనగా మారినప్పుడు శిశువుకు ఈ స్కల్ కపాలం మృదువుగా ఉంటుంది కనుక 5వ నెల దాటి 6వ నెల వచ్చేంత వరకు శిరస్సు పైన దువ్వెన పెట్టకూడదు. అలా పెడితే ఆ వెంట్రుకలన్నీ కూడా ముద్దలు కట్టిపోయి ఏదో మొక్కుబడి ఉందేమో అంటూ ఉంటారు. సంప్రదాయాలు, శాస్త్రాలు వైజ్ఞానికంగా ఉంటాయి. వైజ్ఞానికంగా లేకపోతేనే నమ్మకం మూఢనమ్మకంగా మారుతుంది. రెండూ మనమే చెప్పేది. నమ్మకంగా ఉండాలి, మూఢనమ్మకంగా మారకూడదు. దువ్వెన పెడితే అలా ముడిపడుతుంది, పెట్టకూడదు. 6వ నెల వచ్చే వరకు శిశువు శిరస్సు పైన దువ్వెన పెట్టకూడదు. ఆ తర్వాత వేళ్లతో దువ్వకూడదు, దువ్వెనతోటే దువ్వాలి. ఇది లక్షణం.